హాయ్! హలో! అందరికీ నమస్కారం. ఈరోజు అనగా 30/1/2024 టైం వచ్చేసరికి 5 గంటలవుతుంది. ఇప్పటివరకు ఉన్న సినిమా కబుర్లేంటంటే, 'గోపీచంద్' హీరోగా కన్నడ డైరెక్టర్ హర్ష డైరెక్ట్ చేస్తున్న 'భీమా' మూవీ ఫిబ్రవరి 9 నుంచి మార్చ్ 8కి పోస్ట్‌పోన్ చేయడం జరిగింది. అలాగే ఇదే రోజు 'సితార ఎంటర్‌టైన్‌మెంట్స్' వాళ్ళ 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' మూవీ కూడా రిలీజ్ అవ్వడం విశేషం. ఈ మూవీలో హీరో మాస్ కథాస్ విశ్వక్సేన్. నెక్స్ట్ న్యూస్ నిన్న సాయంత్రం 6:03కి 'హనుమాన్' మూవీ నుండి హీరోయిన్ మీనాక్షి ఇంట్రో సాంగ్ ని విడుదల చేయడం జరిగింది. ఎవరైనా చూడకపోతే వెళ్ళి యూట్యూబ్లో ఉంది హ్యాపీగా చూసేయండి. నెక్స్ట్ న్యూస్ ఊరు పేరు భైరవకోన మూవీ ఫిబ్రవరి 9 నుంచి ఫిబ్రవరి 16కి పోస్ట్ పోన్ చేసినట్లు సమాచారం. 1 వీక్ పోస్ట్ పోన్ చేసి ఈగల్కి సోలో రిలీజ్ ఇవ్వడానికి ట్రై చేయడం జరిగింది. ఇది ఒక మంచి నిర్ణయం అనే చెప్పుకోవాలి. ఈ మూవీలో హీరో సందీప్ కిషన్ కాగా డైరెక్టర్ పిఐ ఆనంద్. నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి రీసెంట్ బ్లాక్ బస్టర్ సిరీస్ అయిన 90s మిడిల్ క్లాస్ బయోపిక్ డైరెక్టర్ ఆద్య హసన్ గారితో నితిన్ మూవీ ఫిక్స్ చేసినట్లు సమాచారం. ఈ మూవీకి ప్రొడక్షన్ హౌస్ వాళ్ళ బ్యానరే అయిన శ్రేష్ఠ మూవీస్ లో స్టార్ట్ అవుతుందని మరికొద్ది రోజుల్లో స్టార్ట్ అవుతుందని మూవీ చెప్పుకొచ్చారు. నెక్స్ట్ నాచురల్ స్టార్ నానికి సుజిత్ ఒక కథ చెప్పారంట. నాని కూడా ఓకే చేశారంట. అలాగే ఈ మూవీకి ప్రొడక్షన్ హౌస్ డివివి ఎంటర్టైన్మెంట్స్ వాళ్ళంట. అలాగే వేణు నాని కాంబినేషన్ లో ఎల్లమ్మ అనే మూవీని ప్రొడక్షన్ హౌస్ లో ఉందంట. ఈ మూవీకి ప్రొడక్షన్ వచ్చేసరికి దిల్ రాజు గారు. అలాగే ఇంకొక ఫిలిం దసరా ప్రేమ్ శ్రీకాంత్ వదిలతో ఉంటుందని టాక్. నెక్స్ట్ వచ్చేసరికి సినిమా మీద ఎంతో నమ్మకంతో అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ వాళ్ళు ఫిబ్రవరి 1న పెయిడ్ ప్రీమియర్లు వేయడానికి సిద్ధంగా ఉన్నారంట. విష్ యూ గుడ్ లక్ టీమ్ అంబాజీపేట మ్యారేజ్ బ్యూరో. అప్కమింగ్ పాన్ ఇండియా ఓవర్సీస్ రైట్స్ వచ్చేసరికి దేవర 27 కోట్లకు అమ్ముడుపోగా గేమ్ చేంజర్ 20 కోట్లకు అమ్ముడుపోయింది. విశ్వాంబర 17 కోట్లకు అమ్ముడుపోవడం జరిగిందని సమాచారం. నెక్స్ట్ స్వాతి పత్రికలో ప్రచురితమైన తన కథలను కాపీ కొట్టి కొరటాల శివ సీమంతుడు అనే సినిమాను తీశారు అని రచయిత శరత్ చంద్ర వేసిన కేసులు సుప్రీంకోర్టులో కొరటాల శివకు చుక్కెదురైందనే చెప్పాలి. స్థానిక కోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం క్రిమినల్ కేసు ఎదుర్కోవాల్సిందే అని సుప్రీంకోర్టు తీర్పిచ్చింది కొరటాల శివకు. సో కొరటాల శివ జీవితం ఏమవుతుందో చూడాలి మరి. అయినా కాపీ కొట్టి తీయడం చాలా తప్పు. వాళ్ళని అడగకుండా ఎవరైనా కాపీ చేస్తే అది నిజంగా తప్పని చెప్పాలి. ఓజీ సినిమాని సెప్టెంబర్ 27వ తారీఖున రిలీజ్ చేయాలని డివివి వాళ్ళు ఫిక్స్ అయినట్లు సమాచారం అందింది. చూడాలి మరి.